84 లక్షల జీవరాశులను పోషించాలంటే వర్షమే పెంచాలట. కాదంటారా? వర్షముతో దేవుడు పెంచుతున్నాడు. ఆ పెంచినటువంటి దేవుణ్ణి ఏమని నువ్వు ఆలోచించావు? ఆ దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు స్మరణకు తెచ్చుకున్నావా? ఆ దేవుడి గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? ఆలోచించలేదు. ఆయుష్కాలం అయిపోయింది, తుది శ్వాసకు దగ్గర పడిపోయావు, ఇక చచ్చిపోవడానికి రేపో మాపో సిద్ధం అయిపోయావు. ఏం చేసావు తుది శ్వాస వరకు? నీ ఆకలి తీర్చిన దేవుని గురించి నువ్వు మర్చిపోయావు. ఇవి జరిగించుతున్నప్పుడు, ఇవన్నీ పండుతున్నప్పుడు నేనే చేస్తున్నానని నీకెవరు చెప్పలేదా? చెప్పరు. యాపిల్ని చేసింది దేవుడు అని ఒక్కడు చెప్పడు. తుది శ్వాస లోపు గాని నువ్వు దేవుడనైన నన్ను నువ్వు గుర్తు చేసుకోలేదో, నమ్మలేదో, నమ్మని వానికి నేనేమన్నాను తెలుసా? శిక్ష.